నిన్న నువ్వు నీ ఫ్రెండ్ తో ఏమేం చేసావో మొత్తం చూసా. నువ్వు ఎప్పుడు నన్ను తప్పుగానే అపార్థం చేసుకుంటావు కదా. నేను వాడితో ఏమేం చేశానో చూసావు గానీ నేను అసలు ఏం చేశానో నోటీస్ చేసావా? వానికి కేవలం నా బాడీని ఇచ్చా, కానీ నీకు నా సోల్, నా మనసు మొత్తం నీకే ఇచ్చా. నువ్వు ఇంకా రోహిత్ ఇద్దరు కలిసి స్నానం ఎందుకు చేశారు? నీకోసం అలా చేశా. మొన్న నువ్వే అన్నావు కదా నీకు సమ్మర్ లో ఎక్కువసేపు స్నానం చేయడం ఇష్టమని. నేను ఇంకా రోహిత్ సపరేట్ గా చేస్తే వాటర్ అంతా వేస్ట్ అవుతుందని చెప్పి ఇద్దరం కలిసి చేసాం, వాటర్ సేవ్ చేద్దామని. నువ్వు హ్యాపీగా స్నానం చేయొచ్చు కదా అని. నువ్వు ఓయోకి వెళ్తే నాతో వెళ్ళాలి గాని వాడితో ఎందుకు వెళ్ళావు? నీ ఇజ్జత్ కాపాడడానికి వాన్తో వెళ్ళినా. ఒకవేళ నీతో పాటు వెళ్తుంటే రేపు ఎవరైనా చూసారనుకో ఏమనుకుంటారు? పెళ్లి కాకముందే హోటల్ కు వెళ్లారని చెప్పి నీ ఇజ్జత్ పోతుంది. అందుకని నీ గురించి ఇంతగానం నేను ఆలోచిస్తే నువ్వేమో నన్ను అనుమానించి చెప్పుడు. రాత్రి నువ్వు నాతో పడుకోకుండా వాడితో ఎందుకు పడుకున్నావు? నువ్వు కంఫర్టబుల్ పడుకోవడానికి అని చెప్పి నేను వాడితో పడుకుంటున్నా. నువ్వే అంటావు కదా రాత్రిపూట నిద్ర సరిగా లేకపోతే నెక్స్ట్ డే హెడ్ఏక్ వస్తుంది, డే అంతా వర్స్ట్ గా అవుతుందని. నీకోసం వాడి దగ్గర ప్లేస్ లేకపోయినా వాడి మీద పడుకుంటున్నా. ఎందుకు పడుకుంటున్నా? నువ్వు కంఫర్టబుల్ పడుకోవచ్చు కదా అని. పెళ్లి నాతో చేసుకొని వాడితో పిల్లలు ఎందుకన్నావు? నువ్వు కష్టపడకూడదని. ఆల్రెడీ నన్ను పెళ్లి చేసుకుని నువ్వు చాలా రెస్పాన్సిబిలిటీస్ మోస్తున్నావు. కనీసం ఆ పిల్లని కానీ రెస్పాన్సిబిలిటీ వాడికి ఇద్దామని చెప్పి వాడితో కన్నా. కానీ నీకు ఇదంతా అవసరం లేదు కదా. నీ గురించి ఎంత ఆలోచించినా నువ్వు నా గురించి అయితే 1% కూడా ఆలోచించవు. అండ్ నాకు ఈ రిలేషన్ కూడా కంటిన్యూ చేయాలని అస్సలు లేదు. బాయ్, ఇంకా నేను రోహిత్తోనే వెళ్ళిపోతా.